నేను మీ తేజ. కామారెడ్డి జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక తండ్రి తమ కూతుర్లను పోషించలేని ఒక బాధతో ఆ కూతుర్ని హతమార్చాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. నిజంగా ఈ వార్త గురించి చెప్పాలంటే నాకు మనసు రావట్లే. పైగా ఈరోజు మహిళా దినోత్సవం. ఇలాంటి ఒక చెడు వార్త చదవాలంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో ఈ సమాజానికి అనేది మళ్ళీ మళ్ళీ తెలుస్తానే ఉంది. ఇది చాలా దారుణమైన ఘటన. కామారెడ్డి ఆర్బీ నగర్లో 3 కూతుర్లను ఆ తండ్రి పెంచి పోషించలేనని చెప్పి చెరువులోకి తోసేశాడు. దీని గురించి క్లియర్గా చెప్పాలంటే అతని పేరు ఇస్మాయిల్. అతను ఒక ఆటో డ్రైవర్. మరి అతనికి అప్పులు ఉన్నాయంటున్నారు. ఆ అప్పులు ఏ రకంగా ఏర్పడ్డాయో, అంటే చెడు వ్యసనాలకి బానిసైనందుకు అప్పులు ఏర్పడ్డాయా, లేకపోతే పిల్లల వల్ల ఆ అప్పులు ఏర్పడ్డాయా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అటువంటి కారణాలు ఉంటే కూతుర్ని చంపేంత పరిస్థితి ఉంటుందని అయితే మాత్రం నేను ఖచ్చితంగా అనుకోను. ఒక కోణంలో ఖచ్చితంగా ఈ కేసుని విచారించాల్సిందే. 3 కూతుర్లు, సిపాత్, అయాత్, మరియాం. ముగ్గురిది కూడా చాలా చిన్న వయసు. ఆయన పేరు ఇస్మాయిల్, వాళ్ళ మదర్ పేరు షబీనా. శనివారం మధ్యాహ్నం ఆ 3 కూతుర్లకు కూడా నేను ఆహారం తినిపిస్తానని బయటికి తీసుకెళ్ళాడంట. టిఫిన్ తినిపిస్తానని చెప్పి, అంటే ఆ భార్యకి చెప్పిన స్టోరీ. తర్వాత అతను ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. షబీనా ఇంటికి చేరుకుంది. వాళ్ళ వైఫ్ పిల్లలు ఏరని చెప్పేసి చుట్టుపక్కల అందరినీ కూడా వెతికే ప్రయత్నం చేసింది. తెలిసిన వారితో కూడా వేరే ప్రాంతాల్లో వెతికారు. వాళ్ళ స్నేహితుల ఇంటి పైన కూడా అక్కడికి కూడా వెళ్ళి వెతికే ప్రయత్నం చేశారు. ఎక్కడ వెతికినా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. ఇతను తిరిగి వచ్చాడు. ఇతనికి ఏదో తెలియదు అన్నట్టు. అదేంటి నువ్వు టిఫిన్ తినిపిస్తానని తీసుకెళ్ళావు కాదంటే, లేదు మధ్యలో నాకు ఆటోకి కిరాయి ఒకటి వచ్చింది, సో మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను కిరాయికి వెళ్ళాలని చెప్పేసి పంపించేశానని ఆ భార్య. పాప మా భార్య అదేనేమో నిజం అనుకుని నమ్మి కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. కేసు పెట్టాలి సార్, ఎట్లా మా కూతుర్లు మిస్ అయ్యారండి, ఇట్లా పలానా అని చెప్పేసి మిస్ అయితే పోలీసులకి పొంతం లేని సమాధానాలు చెప్తున్నాడు ఇస్మాయిల్. పోలీసులకి అప్పుడే అనుమానం. అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ఆరా తీసేందుకు ప్రయత్నించారు. మొత్తం కూడా అది బయటికి తీసే ప్రయత్నం చేశారు. అందులో ఇతను కదలికలు చాలా అనుమానంగా ఉన్నాయి. కూతురులను తీసుకెళ్లాడు. ఇతను చెప్పింది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు, ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడితో కట్టయింది. అక్కడ ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో అతను, నాకు చాలా అప్పులు ఉన్నాయి, సుమారు 5 లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయి, నా కూతుర్ని ఎలా పోషించాలో నాకు అర్థం కావట్లా, సో వాళ్ళ ముగ్గురిని చంపేద్దాం అనుకున్నా. ఒక చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్ళా. ఒకరి తర్వాత ఒకరిని ఆ చెరువులోకి తోసేశాను. వాళ్ళు ప్రాణాలు విడిచేంత వరకు కూడా అరగంట వరకు నేను అక్కడే వేచి ఉన్నానంటూ కూడా ఆ పోలీసుల ముందు చెప్తుంటే ఎవరైతే అక్కడ కేసు విచారించే పోలీసులు ఉంటారో వాళ్ళ కళ్ళం బట్టి నీళ్ళు, వార్త చదువుతున్న నా కళ్ళం బట్టి కూడా నీళ్ళు వస్తున్నాయి. ఒక తండ్రి కూతుర్లను ఇదే చేతులతో ఎంత అల్లారు ముద్దుగా పెంచుతాడు, గోరు ముద్దలు తినిపిస్తాడు. అమ్మని చూసుకుంటారు నిజంగా కూతుర్లలో తండ్రులు చాలా మంది. లక్ష్మీదేవిని చూసుకుంటారు. అలాంటి చేతులతో పెంచిన చేతులతో ఒక చెరువులోకి తోసేసి వాళ్ళు గిలగిలా కొట్టుకుంటుంటే ఒడ్డుపై నుంచి అలానే చూస్తూ 3 కూతుర్లని కూడా. ఆ విషయం పోలీసులకి చెప్తుంటే పోలీసులు నిజంగా కంటదడి పెట్టుకున్నారు. అంటే ఎందుకు అంత మూర్ఖత్వంగా అతను ఆలోచించాడంట? దీనికి అప్పులే కారణమా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. మహిళా దినోత్సవం రోజు ఇటువంటి ఘటన గురించి మాట్లాడాలి. ఇటువంటి ఘటన జరిగిందంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే మహిళలు అంటే ఎందుకు అంత చులకనైపోయారు సమాజంలో? మహిళల్లో చాలా మంది ప్రయోజకులైన వాళ్ళు ఉన్నారు. ఒక ఇంటిల్లిపాది వాళ్ళే ఆ ఇంటిని చూసుకునే పరిస్థితి కూడా ఈరోజు ఆ మహిళకి. మహిళల్లో డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఈరోజు ఒక మహిళ అంతరిక్షంలోకి వెళ్ళొస్తుంది. ఇంటికే పరిమితం అన్న ఆ మహిళ ఈరోజు అంతరిక్షం వరకు కూడా చేరుకుంటుంది. కల్పన చావ్లా అంతరిక్షం వరకు కూడా చేరుకునే భారతదేశానికి గర్వించే ఒక స్థాయిని తీసుకొచ్చింది. కిరణ్ బేడి, స్మృతి మందన క్రికెటర్స్, మేరీ కామ్ బాక్సర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇంకా రీసెంట్ గా కూడా స్మృతి మందన, మేరీ కామ్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంజనీర్స్ అని, ఇంజనీరింగ్స్ అంటే రచయిత్రి సుధామూర్తి. వాళ్ళు స్థానాలు ఏంటి? వాళ్ళు పెరగడమే కాదు, వాళ్ళ కుటుంబ స్థాయిని పెంచారు. వాళ్ళు సమాజంలో కూడా స్త్రీల పట్ల ఒక చైతన్యాన్ని కూడా తీసుకొచ్చారు. అలాంటి స్త్రీలను మీ కూతుర్లలో ఎందుకు మీరు చూడలేకపోతున్నారు? అంటే కూతుర్ని పెంచడానికి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు వస్తున్నాయా? అదే కొడుకులుంటే రావా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచన ఎంత దరిద్రంగా దారుణంగా ఉంది తండ్రిది. లేదా మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నాడా, మెంటల్ అతనికి అనే కోణంలో కూడా పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. లేదంటే భార్య వల్ల
ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో కూడా ఖచ్చితంగా తెలియాల్సింది. ఎందుకంటే ఒక 5 లక్షలు అంటే ఇప్పుడున్న వారికి పెద్ద ఖర్చే కాదు, పెద్ద అప్పు అయితే మాత్రం కాదు. ఒకప్పుడు అంటే 5 లక్షలు అంటే అమ్మో అనుకునేవారు, కానీ ఇప్పుడు అంత ఇబ్బంది అయితే కాదు. ప్రభుత్వాల దగ్గర నుంచి రుణాలు వస్తున్నాయి, ఆటో డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే ఇతర వేరే కావచ్చు. మార్గాలు అయితే ఉన్నాయి, 100 మార్గాల పైన ఎన్నో ఉన్నాయి అప్పుల బాధ నుంచి బయటకు రావడానికి. ఇప్పుడు అప్పుల బాధ నుంచి బయటకు రావడానికి నువ్వు కూతుర్లను బలి తీసుకున్నావు, అప్పులు తీరిపోయినాయా? అప్పులు తీరిపోతాయా? ఈ తండ్రి ఆ కూతుర్ని హతమార్చింది డబ్బుల కోసమైతే కాదు, పెంచలాకైతే మాత్రం కాదు. ఇతర వేరే కోణం ఉంది, వేరే లావాదేవీలు ఏవో ఉన్నాయి. అవి పోలీసులు ఖచ్చితంగా త్వరలో బయట పెట్టే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నా. సో మహిళలు అంటే కుటుంబాన్ని మార్చగలిగే వారే కాదు, ప్రపంచాన్ని మార్చగలిగే వారు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలియజెప్పాలి. సో మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు అసలు వారి పట్ల ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు?